రోగి చికిత్స. పేరిశాస్త్రి అనే పండితుడు రాజస్థానానికి వెళ్ళి వాదోపవాదాల్లో అక్కడి పండితులందరినీ ఓడించి ఘన సత్కారాలు, విశేషమైన బహుమానాలు పొందాడు. మహారాజు ఆయనతో, పండితోత్తమ, మా దేశంలో చంద్రపురం అనే పట్టణముంది. అక్కడ ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించారు. కానీ వారిలో స్వార్థ చింతన ఎక్కువైనట్లు నాకు సమాచారం ఉంది. అక్కడి ప్రముఖులెవరూ రాజధానికి రారు. తమ సమస్యలను రాజుకు విన్నవించుకోరు. అన్నింటికీ తమలో తామే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. దేశంలోని ఇతర పట్టణాల్లో ఉన్నట్లు అక్కడ దేవాలయాలు లేవు, దైవభక్తులు లేరు. తమరు వారిలో చైతన్యాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. పేరుశాస్త్రి చంద్రపురానికి బయలుదేరి వెళ్ళాడు. రాజు పంపగా వచ్చినందుకు పట్టణం పెద్ద ఆయనకు ఆర్భాటంగా ఆహ్వానం చేసి వసతి సదుపాయాలు సమకూర్చాడు. పేరిశాస్త్రి పట్టణం పెద్దకు తన గురించి చెప్పుకొని, నా ప్రతిభ కారణంగా రాజుకు నేనంటే మితిమీరిన గౌరవం. మీకే పని కావాలన్నా నా ద్వారా వస్తే సులువుగా అయిపోతుంది అని అన్నాడు. తమరు వచ్చిన పని చెప్పండి అన్నాడు పట్టణం పెద్ద. మీకు దైవభక్తి ప్రాముఖ్యతను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడైనా పెద్ద సభ ఏర్పాటు చేయించండి అన్నాడు పేరిశాస్త్రి. పట్టణం పెద్ద సభను ఏర్పాటు చేయగా జనం తండోపతండాలుగా వచ్చారు. పేరిశాస్త్రి దేవుడి గురించి అనర్గళంగా ఉపన్యాసమిచ్చాడు. సభికులు వెలిబుచ్చిన సందేహాలకు తృప్తికరంగా సమాధానాలిచ్చాడు. ఆయన మాటలు విన్నాక అందరికీ పట్టణంలో ఒక దేవాలయం కూడా లేకపోవడం పెద్ద లోపమే అనిపించింది. మొదటి రోజు సభ ముగిశాక పేరిశాస్త్రి వద్దకు వృద్ధుడొకడు వచ్చి, బాబు, నువ్వు మాట్లాడుతున్నంతసేపు నిన్నే గమనిస్తున్నాను. అదో రకంగా కణతలు చిట్లిస్తూ అప్పుడప్పుడు కణతలు నొక్కుకున్నావు. ఇవి శిరోవేదనకు లక్షణాలు అంటూ ఒక చిన్న సీసా ఇచ్చి, ఇందులోని ద్రవ్యాన్ని రోజు ఉదయం రాత్రి 2 చుక్కలు నోట్లో వేసుకొని చప్పరించు. నీ జబ్బు త్వరలోనే మాయమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. తాతగారు, మీ అభిమానానికి చాలా సంతోషం. మీకేమైనా తీరని కోరికలుంటే చెప్పండి, రాజు చేత తీర్పిస్తాను అన్నాడు పేరిశాస్త్రి. వృద్ధుడు పేరిశాస్త్రి వంక యగాదిగా చూసి అదోలా నవ్వి వెళ్ళిపోయాడు. కొందరు పట్టణవాసులు పేరిశాస్త్రికి తమ కోర్కెలు విన్నవించుకున్నారు. చాలామందికి కోర్కెలు తీర్చగలనని ఆయన వాగ్దానం చేశాడు. ఆ తర్వాత 2 రోజులకు పేరిశాస్త్రి రాజవీధిన నడుస్తూ ఉండగా వృద్ధుడు ఎదురై, అదేమిటి నాయనా, ఎండ మండిపోతుంటే గొడుగు లేకుండా తిరుగుతున్నావు, అసలే నీకు శిరోవేదన అంటూ బలవంతంగా తన గొడుగు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది పేరిశాస్త్రికి చాలా వింతగా అనిపించింది. వారం రోజులు గడిచాక పట్టణవాసులు దేవాలయ నిర్మాణం జరగడానికి ఒప్పుకున్నారు. పునాది రాయి రాజుగారి చేతి మీదుగా పడాలని, ఆ సమయంలో పేరిశాస్త్రి ఉపన్యాసాలని కూడా వారు కోరారు. అన్నిటికీ పేరిశాస్త్రి తలూపాడు. ఎందరికో తానిచ్చిన వాగ్దానాల వివరాల పత్రాలను జాగ్రత్తగా పెట్టెలో సర్దాడు. రాజు ఏర్పాటు చేసిన రథం మీద పేరిశాస్త్రి తిరుగు ప్రయాణం అవుతుండగా వృద్ధుడు ఆయనను సమీపించి, నాయనా, ప్రయాణంలో అలసట అనిపించినప్పుడు ఈ ఉసిరికాయలు చప్పరిస్తుండు, నీకు సుఖంగా ఉంటుంది. వీటిని ప్రత్యేకమైన ద్రావకంలో నానబెట్టి తయారు చేశాను అంటూ ఒక చిన్న జాడి ఇచ్చాడు. అందుకు పేరిశాస్త్రి ఎంతో సంతోషించి ఆయన్ను ఏం కావాలో కోరుకోమన్నాడు. కానీ వృద్ధుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు పేరిశాస్త్రి పట్టణం పెద్ద వైపు చూసి, అయ్యా, ఈ వృద్ధుడికి నా గురించి బాగా తెలిసి ఉండాలి. నా వల్ల ఈయనకు పెద్ద సాయం అవసరమై ఉండాలి. అందుకే ఎన్నో మార్లు నా మెప్పు పొందాలని చూశాడు. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తన అవసరం ఏమిటో నోరు విప్పి చెప్పలేదు. ఇది నాకు అసంతృప్తి కలిగిస్తున్నది. అవసరంలో ఉన్నవారిని అడిగి మరీ ఆదుకునే తత్వం నాది. మీలో ఎవరైనా ఆయన అడిగి మొహమాట పడకుండా తన అవసరం ఏమిటో చెప్పవలసిందిగా కోరి నాకు తెలియపరచండి. విషయం తెలిసేదాకా నా ప్రయాణం వాయిదా వేసుకుంటాను అని అన్నాడు. పట్టణం పెద్ద చిరునవ్వు నవ్వి, అయ్యా, ఆయన సంగతి మీరు తెలుసుకోకపోవడమే మంచిది. ఇంతకు ఆయన మొదటి రోజున ఇచ్చిన తలనొప్పి మందు వేసుకున్నారా లేదా? వైద్య విద్యలో ధన్వంతరి కూడా ఆయన తర్వాతే అన్నాడు. ఆ మందు వేసుకున్నాను.
నా తలనొప్పి చేత్తో తీసినట్టు మాయమైంది. మీరాయన గొప్ప వైద్యుడని అంటున్నారు. ఆయన గురించి తెలుసుకోవద్దంటున్నారు. నాతో అవసరం ఉన్న మనిషికి నేను సహాయపడకుండా ఉండగలనా అన్నాడు పేరిశాస్త్రి. వెంటనే పట్టణం పెద్ద ఆయనకు మీ నుంచి ఏ అవసరమూ లేదు అని అన్నాడు. ఆ సంగతి మీకెలా తెలుసు అని అడిగాడు పేరిశాస్త్రి ఆశ్చర్యంగా. ఆయన ఈ చంద్రపురంలో మహాజ్ఞాని. ఏ శాస్త్రంలో అయినా ఆయనకు తెలియని విషయం లేదు. వాదోపవాదాల్లో ఆయనతో నెగ్గగలవారు లేరు. ఈ పట్టణవాసులందరికీ ఆయన మాట వేదవాక్కు. ఆయన కారణంగానే మాకిక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చెప్పినందువల్లనే ఇంతకాలం పట్టణంలో దేవాలయం కూడా లేదు అన్నాడు పట్టణం పెద్ద. ఇది విన్న పేరిశాస్త్రికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అలాంటి వాడిక్కడ ఉన్నాడని తెలిస్తే తను వాదోపవాదాలు చేసి తన ప్రతాపాన్ని చూపించి ఉండేవాడే. ఆయనను గురించి పట్టణం పెద్ద ఇన్నాళ్ళు తనకెందుకు చెప్పలేదు? పేరిశాస్త్రి ఉక్రోషంగా మొదటి రోజున ప్రతివాది భయంకరంగా నేను తర్కాన్ని మేళవించి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక మీకు ఆ వృద్ధుడు చెప్పేది తప్పని తెలిసినట్లుంది. లేకుంటే దేవాలయ నిర్మాణానికి ఒప్పుకుని ఉండేవారు కారు కదా అని అన్నాడు. పట్టణం పెద్ద తల అడ్డంగా ఊపి, మీరు వస్తున్నట్టు ఆయనకు ముందే చెప్పాం. ఆయన మీరేం చెప్పినా అంగీకరించమని సలహా ఇచ్చారు అని అన్నాడు. బహుశా ఆయన నాతో వాదించడానికి భయపడి ఉంటాడు. రాజస్థాన పండితులందరినీ ఓడించిన వాడంటే ఎవరికన్నా భయం సహజం అన్నాడు పేరిశాస్త్రి రవ్వంత గర్వంగా. దీనికి పట్టణం పెద్ద కాస్త తటపటాయించి, సరే ఇక మీకు అసలు సంగతి చెప్పక తప్పదు. ఆయన మహాజ్ఞాని కదా, ఆ పైన వైద్యం కూడా తెలుసు. అందువల్ల రోగులతో వాదించరు అని అన్నాడు. అంటే నేను రోగినా అన్నాడు పేరిశాస్త్రి చిరాగ్గా. ఆయన మిమ్మల్ని మొదటి నుంచి రోగిగానే భావించారు. అందుకే మిమ్మల్ని శ్రద్ధగా గమనించి తలనొప్పికి మందిచ్చారు. ఎండలో వెళుతుంటే గొడుగిచ్చారు. తిరుగు ప్రయాణానికి ఉసిరికాయలిచ్చారు అన్నాడు పట్టణం పెద్ద. నా రోగం సంగతి సరే, నా మాటలు వినడానికేం అని అడిగాడు పేరిశాస్త్రి అసహనంగా. అయితే వినండి అంటూ పట్టణం పెద్ద ఒక క్షణం ఆగి, అయ్యా, తన పరిపాలనలో ఉన్న ఏ పట్టణమైనా సుఖశాంతులతో ఉంటే రాజు సంతోషించాలి. దానికి బదులు రాజు కలవరపడుతున్నాడంటే ఆయన ఆరోగ్యం సరిగా లేదని అర్థం. పండితులైన తమరు రాజుకు హితవు చెప్పకుండా ఆయన చెప్పినట్లే చేస్తానంటూ ఇక్కడికి రావడం కూడా రోగ లక్షణమేనట. అవసరం లేని వాళ్లకు ఏదో చెప్పాలనుకోవడం రోగమేనట అన్నాడు పట్టణం పెద్ద. ఇది వింటూనే పేరిశాస్త్రికి చాలా కోపం వచ్చింది. ఆయన ఇంచుమించు అరుస్తున్నట్లుగా, అయితే మీ పట్టణం వాళ్ళందరూ నే చెప్పిందంతా ఎందుకు విన్నట్లు, ఎందుకు అన్నిటికీ అంగీకరించినట్లు, నన్నెన్నెన్నో కోరికలు ఎందుకు కోరినట్లు అని అడిగాడు. అయ్యా, తమరు అన్యదా భావించకండి. అదంతా ఆ మహాజ్ఞాని తమకిచ్చే చికిత్సలోని భాగం. మీరు నొచ్చుకోకూడదని, చిన్నబుచ్చుకోకూడదని ఆయన అభిప్రాయం. ఆ కారణం వల్లనే ఆయన చెప్పిన ప్రకారం మేమందరము మీరన్న వాటికి అంగీకరించి కొన్ని కోర్కెలు కూడా కోరాం. నిజానికి ఆ కోర్కెలపై మాకు ఆసక్తి లేదు. మీరిక్కడ దేవాలయం కడితే అందులో మా మహాజ్ఞానిని దేవుడిగా ఉంచాలన్న ఒక్క కోరిక మాత్రం మీ వల్ల తీరితే ఎంతో సంతోషిస్తాం అన్నాడు పట్టణం పెద్ద. అంతా శ్రద్ధగా విన్న పేరిశాస్త్రి ఈసారి శాంతంగా, నువ్వనే ఆ మహాజ్ఞాని నాస్తికుడన్న అనుమానం కలుగుతున్నది. ఇంత పట్టణంలో దేవాలయం లేదు, హరికథలు పురాణ కాలక్షేపాల్లాంటివి లేవు. అయినా మీరా ముసలాయన్ని మహాజ్ఞాని అంటూ పొగుడుతున్నారు అని అన్నాడు. ఇందుకు పట్టణం పెద్ద, తమరు పండితులు కనుక నేనంతగా వివరించవలసిన అవసరం లేదు. ఆయన దైవభక్తి, దైవభీతి లాంటి వాటి గురించి మాకు ప్రబోధించకపోయినా ఏది ఉత్తమ మానవ ధర్మమో ఆచరణ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. సాటి మనిషిని గౌరవించడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఆయన మా పట్టణవాసులకు నేర్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ అన్నది ఆ మహాజ్ఞాని చెప్పే ధర్మ సూక్ష్మం. అలాంటి వారిని మీరు నాస్తికుడన్నా మేం కోపగించుకోం అన్నాడు. పేరిశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకొని, ఇంతకాలం నా అంతటి వాడు లేడని వెర్రవీగాను. అది ఒక విధమైన రోగ లక్షణమని నాకిప్పుడు తెలిసింది. దానికి ఇంకా చికిత్స పూర్తయినట్టు లేదు. నేను ఈ పట్టణంలో స్థిరపడి ఆ మహాజ్ఞాని సమక్షంలో ప్రయోజనం పొందుతాను అన్నాడు. ఈ విధంగా పేరిశాస్త్రి చంద్రపురంలో స్థిరపడిపోయి తానక్కడ తెలుసుకున్న విశేషాలను సందేశంగా పంపాక రాజు తన పొరపాటును గ్రహించాడు.
ఆ తర్వాత ఆయన ఏనాడు చంద్రపుర గ్రామస్తుల ప్రజల విషయంలో ప్రవర్తన విషయంలో జోక్యం కలిగించుకోలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.